ధర్మదీక్ష 9వ తరగతి పాఠ్యభాగము ఈరోజు మనం తెలుసుకుందాము. ముందుగా చదవండి, ఆలోచించండి, చెప్పండి. దీనిలో భాగంగా ఒక చిన్ని కథ లాంటిది ఇచ్చారు చూడండి. వారణాసిని బ్రహ్మదత్తుడు పరిపాలిస్తున్నప్పుడు బోధిసత్వుడు 500 మంది శిష్యులతో హిమాలయాల్లో ఉండేవాడు. ఒకసారి ఎండలు బాగా కాసి అన్ని చోట్ల నీరు ఎండిపోయింది. జంతువులు నీళ్లు దొరక్క అల్లాడిపోయాయి. శిష్యుల్లో ఒకడు వాటి దప్పిక తీర్చడం కోసం ఒక తొట్టె తయారు చేసి దూరంగా ఉన్న నీళ్లను తెచ్చి ఆ తొట్టెలో పోసేవాడు. జంతువులు గుంపులు గుంపులుగా వచ్చి ఆ నీరు తాగుతుండడంతో శిష్యుడికి పండ్లు తెచ్చుకోవడానికి కూడా తీరిక చిక్కలేదు. తనేమీ తినకుండానే ఆ జంతువులకు నీళ్లు పోసేవాడు. ఇది చూసి జంతువులన్నీ మోయగలిగినన్ని పళ్ళు తెచ్చి అతనికి ఇవ్వాలని నిర్ణయించుకుంటాయి. అవన్నీ కలిపితే 250 బండ్లు నిండాయి. వాటిని అక్కడ 500 మంది శిష్యులు తృప్తిగా తినేవారు. అంటే ఇక్కడ బోధిసత్వుని యొక్క శిష్యుడు జంతువులకు నీటి తొట్టెను తయారు చేసి ప్రతిరోజు కూడా వాటికి ఆ తొట్టెలో నీరు పోసేవారట. దానికి రుణంగా ఆ జంతువులు ఆయనకి పళ్ళు తీసుకొచ్చి ఇచ్చేవట. అవి ఎంత అంటే ఇంచుమించు 250 బండ్లు నిండిన పండ్లు, అంటే చాలా ఎక్కువ పళ్ళు తీసుకొచ్చి ఇచ్చేవట. అంటే మనం జంతువులను ప్రేమగా చూసినట్లయితే అవి కూడా మనల్ని ప్రేమగా చూస్తాయని ఇక్కడ మనం తెలుసుకున్నాం. ఇక్కడ 5 ప్రశ్నలు ఇచ్చారు చూడండి. మొదటిది, జంతువులు ఎందుకు అల్లాడిపోయాయి? ఇక్కడ జంతువులు ఎందుకు అల్లాడిపోయాయి? నీరు దొరకక, వాటి యొక్క దప్పిక తీరక అల్లాడిపోయాయి. వాటి బాధ ఎలా తీరింది? వాటి బాధ ఈ శిష్యుడు నీళ్లు తొట్టి కట్టి నీరు వేయడం వల్ల తీరింది. ఈ కథ ద్వారా మీరు గ్రహించింది ఏమిటి? ఈ కథ ద్వారా మీరేం గ్రహించారు? మనము నోరు లేని జీవులకు కూడా సహాయం చేయాలని గ్రహించాం. జీవకారుణ్యం అంటే ఏమిటి? అంటే జీవుల పట్ల కారుణ్యాన్ని, అంటే దయను కలిగి ఉండాలి. ఇక తర్వాతి ప్రశ్న, కర్తవ్య నిర్వహణ అంటే మీరేమని భావిస్తున్నారు? కర్తవ్య నిర్వహణ అంటే మనకిచ్చినటువంటి కర్తవ్యాన్ని నిర్వహించడం, అంటే పనిని శ్రద్ధగా చేయడం. అంటే ఏంటి? మనం ఏ పని చేసినా దానిని మనస్ఫూర్తిగా చేసినట్లయితే దానిలో విజయం సాధిస్తాం. ఇక్కడ జంతువుల యొక్క దాహం తీర్చాలని ఆయన ఎంతో కష్టపడి నీరు తెచ్చేవారు. తన ఆకలిని కూడా ప్రక్కన పెట్టి. అప్పుడు ఆ జంతువులు ఏం చేసినాయి? అతనికి ఆహారాన్ని తీసుకొచ్చాయి. అంటే వాటి యొక్క పనిలో అవి అతనికి సహాయం చేశాయి. అలాగే ఇతను వాటికి దాహాన్ని తీర్చి తన కర్తవ్యాన్ని నిర్వహించారు. ఉద్దేశం చూద్దాం. పిల్లలలో సున్నిత భావన పెంపొందించి అన్ని ప్రాణులను జాలితో, దయతో చూడాలనే ఆలోచనను పెంపొందింపచేయడం. ఎవరి పని వాళ్ళు సక్రమంగా చేస్తే సత్ఫలితాలు వాటంతటా అవే వస్తాయని చెప్పడం ఈ పాఠం యొక్క ఉద్దేశం. సరే, ఇక పాఠంలోకి వెళ్ళిపోదామా? ఆవు దూడ అంబా అని గొంతెత్తి అరిచింది. గోధీళ్ళ వేళ అయ్యేసరికి అళవే గ్రామంలో నందగోపాల్ని ఆలమంద అంతా తిరిగి వచ్చేసింది. కానీ ఒకే ఒక ఆవు తిరిగి రాలేదు. బాగా చీకటి పడింది. అయినా ఇంకా ఆవు తిరిగి రాలేదు. గోశాలలో గోవత్సాలన్నీ తోకలెత్తి పెట్టి ఎంతో సంతోషంగా పాలు కుడుచుకుంటున్నాయి. కానీ ఆ ఒక్క ఆవు దూడ మాత్రం అంబా అంబా అని అదే పనిగా అరవడం మొదలుపెట్టింది. ఆ దూడ పుట్టినప్పటి నుంచి నందగోపాలని ఇల్లంతా పాడి పంటలతో కలకలలాడింది. అందుచేత ఆ ఆవన్న, ఆ దూడన్న నందగోపాలనికి ఎంతో ఇష్టం. అది అదే పనిగా అరవడం మొదలుపెట్టేసరికి అతనికి ఆ రాత్రి మరి అన్నం సహించలేదు. రాత్రి తెల్లవార్లు నందగోపుడు అదేమైపోయిందో అని ఆరాటపడుతూనే ఉన్నాడు. ఇక్కడ నందగోపాలని దగ్గర ఉన్నటువంటి ఆవుల యొక్క మందలో ఒక ఆవు రాకుండా ఉండిపోయిందంట.
ఉండిపోతే ఆ ఆవు కోసము ఆ ఆవు యొక్క బిడ్డ తన తల్లి ఇంకా రాలేదని అలా ఎదురు చూస్తూ అరుస్తూ ఉందంట. మన్నాడు తెల్లవారగట్లనే లేచి ఆవును వెతికి పెట్టుకోవడం కోసం అడవి గ్రామానికి సమీపంలో ఉన్న అడవికి బయలుదేరి వెళ్ళాడు. నందుడు ఊరి పొలిమేర సమీపించేసరికి పొద్దు పొడిచింది. పొరుగుళ్ళ జనం తీర్థ ప్రజలాగా అడవి గ్రామానికి నడిచి వస్తున్నారు. కానీ నందుడొక్కడు మాత్రం గ్రామ సమీపంలో ఉన్న అడవికి బయలుదేరిపోతున్నాడు. ఆ ప్రజానీకం ముఖాలన్నీ అరుణోదయ కాంతులతో, నూతన ఆనంద ఆవేశాలతో కళకళలాడుతూ ఉన్నాయి. చిన్న చిన్న పసిపాపాలను కూడా వెంటబెట్టుకుని వారంతా ఎక్కడికి వెడుతున్నారా అని నందుని హృదయాంతరాళంలో జిజ్ఞాస రేకెత్తింది. నడవలేక నడుస్తున్న ఓ ముసలి తాత దగ్గరికి వెళ్ళి నెమ్మదిగా అడిగాడు, ఎక్కడికి తాత ఈ ప్రయాణం? అడవికి పోతున్నాను బాబు. ఏమిటి విశేషం? నీకు ఇంకా తెలియదా? నాకేం తెలీదే. ఈవేళ ఉదయమే గౌతమ్ బుద్ధులు అడవికి వస్తున్నారట. ఆ మహాత్ముని ఒకసారి కళ్ళారా దర్శించి వద్దామని బయలుదేరాను. తిరిగి ఈ జన్మలో మరి ఆయన సందర్శన భాగ్యం కలుగుతుందో కలగదో అని ఆ వృద్ధుడు ఒక పెద్ద నిట్టూర్పు విడిచిపెట్టాడు. నందగోపుడు అతన్ని మళ్ళీ అడిగాడు, వారి వేళంతా అడవిలోనే ఉంటారా? మధ్యాహ్నం భిక్ష ముగించుకొని వెంటనే తిరిగి శ్రావస్తి నగరానికి వెళ్ళిపోతారట. అయ్యో అలాగా అని నందగోపుడు తిరిగి నిట్టూర్పు విడిచిపెట్టాడు. ముసలి తాత అతని వాలకం చూచి ఇలా అడిగాడు, మీదే ఊరు నాయనా? అడవి గ్రామమే. అలాగా, అయితే పొరుగుళ్ళ జనమంతా తీర్థ ప్రజలాగా ఇక్కడికే వస్తూ ఉంటే నీవు ఉన్న గ్రామం విడిచిపెట్టిపోతావేమయ్యా అని ఒక చిన్న చిరునవ్వు విసిరాడా ముసలి తాత. నందుడు అతనికి తన ప్రయాణ కారణం తెలియచేశాడు. అడవిలో ఆవు ఏ పులివాత పడుతుందోనని భయపడుతున్నానని కూడా అన్నాడు. ఆ మాట విన్న తరువాత ముసలి తాత మరి అతని మాటకు అడ్డు చెప్పలేక తన దారిని వెళ్ళిపోయాడు. అతని వెంట ఇంకా ఎందరెందరో పరిసర గ్రామస్తులు అడవి గ్రామం వైపు నడిచి వెళ్ళారు. అది చూడగానే నందగోపాలుని హృదయంలో ఆరాటం ప్రారంభమైంది. గొడవ విడిచిపెట్టి తాను కూడా వారి వెంట పడిపోవాలని అనుకున్నాడు. ఇక ఈ సమయంలో కాకపోతే మరింక తథాగతుని దర్శన భాగ్యమే కలగదేమోనని అతనికి ఒక భయం పట్టుకుంది. వెంటనే వెనక్కి తిరిగి 2-3 అడుగులు వేస్తాడు. అంతలో అతని హృదయంలో లేగదూడ అంబా అంబా అని అరిచినట్టు అయ్యింది. ఆవు ఒంటరిగా అడవిలో పులివాత పడిపోతున్నట్టు కనబడింది. అంబా అని గుండె పగిలిపోయేటట్లుగా అరిచినట్టుగా వినిపించింది. అది నందగోపాల్ని ఇంట పుట్టిన ఆవు. క్రమంగా అతని పాపలతో పాటే పెరిగి పెద్దదయింది. అతని పాపలందరూ ఆ ఆవు పాలు తాగి క్రమంగా పెరిగి పెద్దవారైనారు. నందుడు కూడా క్రమక్రమంగా వారితో పాటే ఆవు పాలు తాగి పెద్దవాడైనాడు. ఇటీవలే ఆ ఆవుకు ఒక కోడెదూడ పుట్టింది. అంతవరకు పుట్టినవన్నీ పెయ్య దూడలే. కోడి పుట్టిన వేళ విశేషమేమో కానీ ఆనాటి నుంచి నందగోపుని ఇల్లంతా పసిపాప నవ్వులతో కళకళలాడింది. అతని గుండెలో మళ్ళీ ఆ లేగదూడ అంబా అని అరిచినట్లు వినబడింది. నందగోపాలనికి ఇక కాలు సాగలేదు. ముందుగా తొందరగా అడవికి వెళ్ళి ఆవును వెతికి పట్టుకొని ఆ తర్వాతే గౌతమ దేవుని సందర్శించవాలని అనుకున్నాడు. ఒకవేళ తాను తిరిగి వచ్చేసరికి తథాగతుడు గ్రామం విడిచి వెళ్ళిపోతే ఇక మళ్ళీ ఆయన దర్శన భాగ్యం కలగదు. ఆయన ధర్మప్రసంగం వినే అదృష్టమే కలగదేమోనని నందగోపాలకి ఎంతో భయం వేసింది. తాను చేసుకున్న పూర్వపుణ్యం అంతే అనుకుని ఒక వేడి నిట్టూర్పు విడిచిపెట్టాడు. తొందరగా ఆవుని వెతికి పట్టుకొని తిరిగి వచ్చి అధమపక్షం గౌతమదేవుని దర్శన భాగ్యమైన పొందవాలని సంకల్పించాడు. బాగా తొందరగా అంగలు వేసుకుంటూ అడవిలోకి వెళ్ళిపోయాడు. నందుడు ఆవు కోసం అడవి అంతా గాలించేసరికి మిట్ట మధ్యాహ్నం అయింది. ఎండ నెత్తి మార్చి వేస్తుంది. లోపల ఆకలి దహించి వేస్తుంది. నాలుక పిడిచకట్టుకుపోతుంది. అయినా నందుడు తన పట్టు విడవలేదు. అంతలో అడవిలో ఎక్కడో మారుమూలగా ఒక ఆర్తనాదం వినబడింది. నందునికి అది ఆవు అంబా అని పిలిచిన పిలుపులాగే స్ఫురించింది. గబగబా చెట్లు పుట్టలు దాటి ఆ పిలుపు వినిపించిన ప్రదేశానికి చేరుకున్నాడు. అక్కడ హఠాత్తుగా అతనికి ఒక పెన్నిది కనిపించినట్టు అయ్యింది. అది నందుడు చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేసిన ఆవు. అడవిలో దారి తప్పి ఎటో పడిపోతూ మాటిమాటికి అంబా అంబా అని అరుస్తోంది.
ఏ పెద్ద పులినో చూసి బెదిరిపోయి కంగారుగా పరిగెత్తి ఉండవచ్చునని, అందువల్లనే అడవిలో దారి తప్పి తికమకలు పడుతూ ఉండవచ్చునని నందగోపాలుడు ఊహించాడు. వెంటనే దాన్ని వెంట పెట్టుకుని ఇంటికి బయలుదేరాడు. ఆవుతో బాటు అతడు గ్రామం పొలిమేర చేరుకునేసరికి మిట్ట మధ్యాహ్నం దాటిపోయింది. ఎంతో ఆలస్యం అయిందని నందుడికి ఇంటికి చేరుకునే సంకల్పం విరమించుకున్నాడు. తొందరగా నడిచి వెళ్ళి బుద్ధదేవుని ధర్మబోధ వినవలనని అనుకున్నాడు. ఆ అదృష్టం కలిసి రాకపోతే పోనీ అధమం ఒక్కసారి కళ్ళారా ఆ మహామహుని సందర్శన భాగ్యమైన పొందవలనని ఉవ్విళ్ళూరిపోతూ గౌతమ దేవుడు శిష్యగణంతో విశ్రమించిన వటవృక్షం వైపు సాగిపోయాడు. గోవు కూడా అతని వెంట ఒక చిన్న లేగదూడలా నడిచిపోయింది. ఇక్కడ నందుడు అడవిలోకి వెళ్ళాడు. అడవిలో తన ఆవు ఎలా ఉందా అని కంగారుగా అలా వెతుకుతూ ఉన్నాడు. ఒకవైపున అతనికి గౌతమ బుద్ధుని చూడాలనే కోరిక ఉంది, మరోవైపున ఆవుని తెచ్చిపెట్టాలని ఉంది. ఏదైతే అవుతుందని ఆయన ముందు ఆవుని కాపాడడానికే వెళ్ళారు. అతని అదృష్టం కొద్దీ అడవిలో ఆవు దొరికింది. దొరికిన తర్వాత ఆ ఆవును తీసుకొని ఎలాగైనా సరే ఒకసారి గౌతమ దేవుని చూడాలి అని సంకల్పించుకొని గబగబా ఊరికి తిరిగి రాసాగాడు. అతని వెనకాతలే ఆ ఆవు కూడా చిన్న లేగదోళ్ళ నడుచుకుంటూ వెళ్ళిపోయిందంట. ఆ ఆవు వచ్చిన తర్వాత వాళ్ళ ఇంట్లో ఎంతో మంచి జరిగిందంట. అందుకని నందుడికి ఆ ఆవు అంటే చాలా ఇష్టం. ఆనాడు అడవి గ్రామంలో అరుణోదయ కాంతులు కాషాయాంబధారులైన బౌద్ధ భిక్షుక సమూహాలు ఒకేసారిగా ప్రత్యక్షమైనాయి. ఆ భిక్షువులతో గౌతమదేవుని ముఖజ్యోతి అప్పుడప్పుడే ఉదయిస్తున్న భాను బింబంలా మెరిసిపోయింది. అది చూసి అలవి గ్రామస్తులందరూ భిక్షువులందరికీ ఎదురేగి అతిథి సత్కారాలతో ఎంతో ఆప్యాయంగా ఆదరించారు. విశాల వటవృక్ష ఛాయల్లో వారందరికీ విడుదల ఏర్పాటు చేశారు. తర్వాత క్రమక్రమంగా భిక్ష సమయం ఆసన్నమైంది. భిక్షకులందరూ తమ తమ భిక్షాపాత్రలు ధరించి అలవి గ్రామంలోనికి ప్రవేశించారు. కానీ గ్రామస్తులు ఎవరు దానికి అనుమతించలేదు. తామంతా ప్రత్యేకంగా వారికి విందు చేయబోతున్నామని, ఆ విందు ఆరగించవలసిందని పరిపరి విధాలా ప్రాధేయపడ్డారు. భిక్షువులు మొదట తమ భిక్షాధర్మం విసర్జించడానికి అంగీకరించలేదు. కానీ చివరికి ఆచార్యదేవుని అనుజ్ఞపై ఆ విందు భోజనానికి అంగీకరించారు. కొంతసేపటికి శ్రమణకులందరూ భోజనాలు ముగించుకొని ప్రశాంత వట్ట తరుఛాయలో సమాసీనులైనారు. అప్పటికి ఇంచుమించుగా 2 యామాల కాలం గడిచిపోయింది. తథాగతుడు వటవృక్షం మూలంలో అమర్చిన సుఖాసనంపై విశ్రమించి ఎవరి కోసమో ఎదురు చూస్తున్నట్లుగా అడవి గ్రామం పొలిమేరల వైపు అవలోకిస్తున్నాడు. భోజనానంతరం ఆయన చేసే ధర్మబోధలు ఆలకించవలననే ఆసక్తితో అడవి గ్రామస్తులందరూ అక్కడికి చేరుకున్నారు. ఇంకా పరిసర గ్రామాల నుంచి వచ్చిన వారెందరూ ఆ ధర్మబోధాలను ఆలకింపవలనని ఉత్కంఠతో తాతహలాడిపోతున్నారు. కానీ వారందరికీ బుద్ధదేవుని ముఖంలో కేవలం ప్రశాంత మౌనముద్ద మాత్రమే ప్రత్యక్షమైంది. అలా ఎంతసేపు వేచి ఉన్న ఒక్క పలుకైనా ఆయన నోటి నుంచి వెలువడలేదు. క్రమక్రమంగా 3వ యామం కూడా గడిచిపోయింది. గౌతమదేవుని విశాల నేత్రాలు అప్పుడు ఎవరి కోసమో నిరీక్షిస్తున్నట్టుగా స్ఫురిస్తున్నాయి. ఆ నిరీక్షణ తాత్పర్యమేమో ఎవరికీ అవగాహన కాలేదు. కొందరు భిక్షుకులు అదేమీ బోధపడక ఆచరణ వల్లనే తాము కూడా దిక్కులు చూడడం మొదలుపెట్టారు. కానీ ఎంతసేపటికి ఏమీ ఫలితం కలగలేదు. ఇక్కడ గౌతమ బుద్ధుడి వెనుక శ్రమణకులు అంటే బౌద్ధ ధర్మాన్ని పాటిస్తూ బుద్ధుడు శిష్యులుగా ఉండేవారిని శ్రమణకులు అంటారు. వీరు కూడా వచ్చారంట. వీరందరికీ కూడా ఆ గ్రామంలో ఉన్న వాళ్ళు విందుని ఏర్పాటు చేశారంట. అయితే వాళ్ళు బౌద్ధ ధర్మం ప్రకారం భిక్షాటన చేసి తినాలి అనేది వాళ్ళ నియమం. వాళ్ళు భిక్షాటనకై బయలుదేరితే వారందరూ కలిసి మేము మీకు విందు ఏర్పాటు చేసాము, ఇది భోంచేయండి అని అంటే వారు ముందు ఒప్పుకోలేదట. అయితే తర్వాత గౌతమ బుద్ధుడు సరే తినండి అని చెప్పిన తర్వాత వాడు అందరూ కూడా ఆ భోజనాన్ని స్వీకరించారంట. అయితే అందరూ భోజనం చేసేసిన తర్వాత గౌతమ బుద్ధుడు అంటే తథాగతుడు ఏం చెప్తాడా అని ఎదురు చూస్తున్నారు. కానీ ఎంతకీ ఆయన ఏమీ చెప్పట్లేదంట. ఆ చెట్టు నీడలో అలా కూర్చొని ఎవరి కోసమో ఎదురు చూస్తున్నట్టుగా ఉన్నారు. ఉంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఏంటి ఏమీ చెప్పట్లేదు, అసలు ఎందుకు వచ్చాము ఇక్కడికి అన్న ఆలోచనతో అలా చూస్తూనే ఉన్నారంట. తర్వాత ఏమైందో చూద్దాం. అంతటా అనతి దూరంలోనే గంభీరంగా ఒక అంబారవం వినిపించింది. అందరూ అటువైపు చూశారు. గౌతమ బుద్ధుని నేత్రాలు అంతకు పూర్వం నుంచి ఆ వైపే పరికిస్తున్నాయి. అంతలో గోవును వెంట పెట్టుకుని తొందరగా అంగలు వేసుకుంటూ వస్తున్న నందగోపాలుడు అనతి దూరంలోనే ప్రత్యక్షమైనాడు. కానీ భిక్షువులు ఎవరు అతని వైపు అంత ఆంతరంగా పరిశీలించలేదు. అయితే గౌతముని నేత్రాలు నిశ్చలంగా అతని ఆగమనమే నిరీక్షిస్తున్నట్లుగా ఉన్నాయి. దానికి కారణమేమో వారెవరికి బోధపడలేదు. నందుడంతలో ఆ గోవును
వటవృక్ష ఛాయలో నిలిపి నురుగులు కక్కుకుంటూ పరిగెత్తుకుని వచ్చి బుద్ధదేవుని పాదాలపై సాగిలపడ్డాడు. కొంతసేపటికి లేచి అతి వినయంగా దోశలొగ్గి నిలబడ్డాడు. చివరికి ఎలాగైనా దర్శన భాగ్యమైనా లభించింది కదా అని ఎంతో సంతోషించాడు. వెంటనే గౌతముడు లేచి నిలబడ్డాడు. వెంటనే భిక్షువులందరూ లేచి నిల్చున్నారు. బుద్ధదేవుడు ఎంతో ఆంతరంగా పక్కనే నిలబడిన భిక్షువులతో, ఇంకా భోజన పదార్థాలు ఏమైనా మిగిలి ఉన్నాయా అన్నాడు. భిక్షువులు లేకేమీ సమృద్ధిగానే ఉన్నాయి అన్నారు. అయితే వెంటనే ఆ నందగోపునికి తృప్తి తీర భోజనం పెట్టించండి, తొందరగా వెళ్ళండి అన్నాడు. వెంటనే కొందరు భిక్షువులు నందగోపాలని తీసుకొని వెంట పెట్టుకొని భోజనశాలలోనికి వెళ్ళిపోయారు. నందగోపునికి అన్నం కంటపడగానే పంచ ప్రాణాలు లేచి వచ్చాయి. గత రాత్రి నుంచి ఆ క్షణం వరకు అతడు ఆకలితో నకనకలాడుతూ ఉన్నాడు. ఆకలితో నవనాడులు కుంగిపోతున్నాయి. అయినా ఆ అన్నం చూసేసరికి అతనికి ఇంటి దగ్గర కట్టివేసిన ఆవు దూడ జ్ఞాపకం వచ్చింది. అతని ఇల్లు కొంచెం దూరంలోనే ఉంటుంది, అంటే అక్కడికి కొంచెం దగ్గరలోనే ఉంది. ఇక అతనికి ఆ అన్నం మీద దృష్టి పోలేదు. అంతలో ఇంటి దగ్గర లేగదూడ అంబా అని గొంతెత్తి అరిచింది. అది వినగానే మరీ నీడ కింద నిలబడిన నందగోపుని ఆవు అంతకన్నా గట్టిగా అరిచింది. నందగోపుడు అన్నం తినకుండా లేచి నిల్చున్నాడు. కానీ అతనికి ఎదురుగా గౌతమ బుద్ధుడు నిలబడి చిన్న చిరునవ్వు చిందిస్తూ ఇలా అన్నాడు, నాయనా, నీ లేగదూడ పలుపు తెంచుకొని మరీ నీడలో నిలబడిన తల్లి దగ్గరకు వచ్చి తనివి తీరా పాలు కుడుచుకుంటున్నది. తొందర లేదులే, నెమ్మదిగా భోజనం చేయి అన్నాడు. గౌతముడు వటఛాయ విడిచిపెట్టి భోజనశాలలో ప్రవేశించినట్లంత వరకు నందగోపుడు గమనించనే లేదు. ఆయన స్వయంగా అక్కడికి వచ్చి నందగోపునికి కావాల్సిన భోజన పదార్థాలన్నీ వడ్డింపచేస్తున్నాడు. ఆ ఆప్యాయత చూసేసరికి నందగోపుని హృదయం ద్రవించి నీరైపోయింది. ఇక్కడ నందగోపుడు ఎప్పుడైతే తిరిగి వచ్చాడో బుద్ధదేవుడు తన శిష్యులను అన్నాడంట, భోజన పదార్థాలు ఏమైనా మిగిలితే అతనికి భోజనం పెట్టండి అని. సరే అని భోజనం వడ్డించారంట. సరిగ్గా అతనికి ఆ ముందు రోజు నుంచి కూడా ఆహారం లేదు కదా, ఎంతో ఆకలితో నకనకలాడుతున్నాడు. పాప అన్నం చూడగానే ప్రాణం లేచి వచ్చినట్టే తిందామని కూర్చున్నాడంట. ఈలోపు అతనికి తన ఆవు దూడ గుర్తుకొచ్చాయంట. వెంటనే అన్నం దగ్గర నుంచి లేచి నుంచొని అయ్యో నా ఆవు ఏమైపోయిందని ఇలా వచ్చేపోయారంట. ఈలోపు అతనికి ఎదురుగా గౌతమ బుద్ధుడు వచ్చి, నీ ఆవు ఇక్కడే ఉంది, ఆ ఆవు యొక్క దూడ తన తల్లి యొక్క అరుపు విని పరిగెత్తుకొని వచ్చి తన పాలు తాగుతుంది, నువ్వేం కంగారు పడిన అవసరం లేదు, భోజనం చెయ్యి అన్నారంట. ఆ ఆప్యాయతను చూసి నందగోపాల్ ఎంతో సంతోషపడ్డాడంట. ఎందుకంటే కేవలం బుద్ధుడిని చూస్తే చాలు అనుకున్నాడు అతను, కానీ అతని యొక్క చేతులతో అన్నం వడ్డించుకునేటువంటి అదృష్టాన్ని ఆయన పొందగలిగాడు. తథాగతుడు నందగోపుని భోజనం పూర్తి అయ్యే వరకు అతని ప్రక్కనే కూర్చున్నాడు. ఎంతో ఆప్యాయంగా అతని గోవును గురించి కోడదూడను గురించి ఎన్నెన్నో కుశల ప్రశ్నలు వేశాడు. నందగోపుడు తన కోడదూడ నుదుటి మీద నల్లని మచ్చల గురించి, వంటి మీద సుళ్ళను గురించి ఎవరికీ తెలియని రహస్య సాముద్రిక విషయాలు ఎన్నో ఏకరువు పెట్టాడు. ప్రత్యేకంగా వంశపారంపర్యత వచ్చిన కొన్ని గోసాముద్రిక రహస్యాలను ఆచార్యదేవునికి ఎరుకపరిచాడు. ఆయన అవన్నీ విని తిరిగి కొన్ని చిన్న సందేహాలు తీర్చవలసిందిగా అభ్యర్థించాడు. నందగోపుడు ఎంతో చనువుతో అవన్నీ ఆచార్యదేవునికి ఉపదేశించాడు. అంతేగాని నందగోపుని భోజనం ముగిసే వరకు ఆయన ధర్మబోధి ఏమీ తలపెట్టనే లేదు. చుట్టూరా నిలిచిన కొందరు బౌద్ధ భిక్షువులకు వారి ప్రసంగాలని కేవలం ఇద్దరు గోపాలకుల ప్రసంగాల్లా వినిపించాయి. వారంతా నోట మాట లేక అలా విడ్డూరం తిలకిస్తూ నిల్చుండిపోయారు. నందగోపునికి భోజనం వడ్డిస్తుంటే అతను ఆవుల కోసం చెప్తూ ఉంటే బుద్ధుడు ఎంతో ఆసక్తిగా అడిగారంట. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటే ఇద్దరు గోపాలకులు మాట్లాడుకున్నట్టు ఉందట. కానీ అసలు ఈ బుద్ధుడు చెప్పే నీతిబోధ మొదలు పెట్టలేదేంటా అని ఆ భిక్షువులు ఎదురు చూస్తున్నారంట. నందగోపుని భోజనానంతరం బుద్ధదేవుడు అతన్ని వెంట పెట్టుకొని నెమ్మదిగా వటవృక్ష ఛాయకు తిరిగి వచ్చాడు. వెంటనే అష్టాంగ ధర్మ ప్రవచనం ప్రారంభమైంది. అమృత వర్షప్రాయమైన ఆ ప్రసంగం ఆలకిస్తూ భిక్షువులు, అడవి గ్రామస్తులు ఆనంద తరంగాల్లో తలమునకలైనారు. ధర్మ ప్రవచనం చేస్తున్నంతసేపు బుద్ధదేవుడు చిరునవ్వులతో నందగోపాలను వైపు అలవోకగా తిలకిస్తూనే ఉన్నాడు. అది చూసి బౌద్ధ భిక్షువులు ఎంతో ఆశ్చర్యపడ్డారు. మరికొందరిలో కొంచెం అసూయ కూడా బయలుదేరింది. అయినా కొందరు ధర్మ ప్రవచనం మూసే వరకు కూడా ఎలాగో అలా నిగ్రహం అవలంబించారు. క్రమక్రమంగా కొంతసేపటికి ఆ ధర్మ ప్రవచనం ముగిసిపోయింది. తర్వాత బుద్ధదేవుడు నందగోపునికి ధర్మదీక్ష అనుగ్రహించాడు. వెంటనే బౌద్ధ శ్రమణకులు గౌతమ బుద్ధుడు శ్రావస్తి నగరానికి ప్రయాణమయ్యారు. దాంతో అంతవరకు నిగ్రహం అవలంబించిన శ్రమణకుల్లో కొంచెం సంచలనం, కలకలం బయలుదేరారు. మరికొందరు కొంచెం బిగ్గరగానే గుసగుసలు మొదలుపెట్టారు. వారి గుసగుసలకు కొంచెం కారణం లేకపోలేదు. ఇన్నాళ్ళ నుంచి జరుగుతున్న ధర్మ ప్రసంగంలో గౌతమ దేవుడు స్వయంగా ఎవరిని భోజన విషయమే ప్రశ్నించి ఉండలేదు.
ఈనాడు ఆయన ఎంతోసేపటి నుంచి వేచి ఉన్న భిక్షువులను అడవి గ్రామస్తులను ఉపేక్షించి స్వయంగా దగ్గర కూర్చొని నందగోపునికి భోజనం మూసేదాకా ధర్మ ప్రవచనం ప్రారంభించనే లేదు. ఇక నందగోపుని విషయం చూస్తే అతను ఏమీ అంత గొప్పవాడు కాదు, వట్టి అమాయకుడు. అలాంటి సామాన్యుని భోజన విషయంలో గౌతమ బుద్ధునికి అంతర్పక్షపాతం కలగవలసిన అవసరం ఏం కలిగింది? వారి గుసగుసలు ఆ విధంగా సాగిపోయాయి. క్రమంగా అవి బుద్ధదేవునికి వినిపించే అంత బిగ్గరగా విజృంభించాయి. ప్రశాంతంగా శ్రావస్తి నగరం వైపు సాగిపోతున్నటువంటి సిద్ధార్థుడు ఆ మాటలు విని మరి అడుగు వేయకుండా అలాగే నిలబడి గుసగుసలాడుకుంటున్నటువంటి శ్రమణకుల వైపు చూశాడు. వారిలో ఒక శ్రమణకునితో ఆ గుసగుసలకు కారణం ఏమిటని ప్రశ్నించాడు. దాంతో భిక్షువులందరూ నిలబడిపోయారు. ఒక శ్రమణకుడు ఆచార్యునికి ఆ భిక్షువుల రహస్య సంభాషణలన్నీ తెలియచేశాడు. అవి విని బుద్ధుడు ఒక చిరునవ్వు నవ్వాడు. ఆ చిరునవ్వు చూసి భిక్షువులందరూ నిర్ఘాంతపడి నిల్చున్నారు. బుద్ధుడు అతి ప్రశాంత స్వరంతో ఇలా అన్నాడు: నందగోపాలుడు నిన్నటి నుంచి ఎంతో క్షుధార్తుడై ఉన్నాడు, కనుకనే అతనికి ఆ విధంగా భోజనం పెట్టించాను. క్షుధ యాతనలన్నింటిలోనూ అత్యంత దుస్సాహమైన యాతన. జీవ చైతన్యమే ఆ యాతన నిదానం. ఇది సమ్యక్ బుద్ధితో అవగాహన చేసుకున్న వారందరికీ నిర్వాణం కరతలామలకం. అది వినగానే శ్రమణకులందరూ పశ్చాత్తాప్తులై వంచిన తలలు ఇంకా ఎత్తలేదు. అంతలోనే గౌతముని గంభీరవాణి తిరిగి ప్రతిధ్వనించింది: నాయనా, నందగోపాల్ని సరళవర్తనం సాధు స్వభావం మీరు ఎరగరు. ఎంతగా ఆకడి చిచ్చు వేధించినా అతడు తన గోపాలక ధర్మం విస్మరించలేదు. అతని గోవాత్సల్యం అపారం. 30 క్రోశాల దూరం నడిచి ఇంతగా శ్రమపడి ఈ అడవి గ్రామానికి ఎందుకు వచ్చానో మీరు ఎవరైనా ఎరుగుదురా? ఆ ప్రశ్నతో గుసగుసలాడిన శ్రమణక బృందం శిరస్సులు ఇంకా బాగా కిందికి వంగిపోయాయి. ఆ నందగోపాలకుని కోసమే అన్నాడు బుద్ధదేవుడు. అది విని శ్రమణకులందరూ నందగోపాలను వైపు ఎంతో గౌరవభావంతో చూశారు. కొందరు అతన్ని సమీపించి సవినీయంగా చేతులెత్తి నమస్కరించారు. గోవత్సాలతో అడవి గ్రామ పొలిమేరం వరకు బుద్ధదేవుని వెంట సాగిపోతున్న నందగోపాలుడు ఆచార్యదేవుని మాటలు విని గౌతమ దేవునికి శ్రమణకులకు ఎంతో భయభక్తులతో సాగిలపడి లేచి నిలబడి అమాయకంగా ఇలా అన్నాడు: బాబు, నేనేమీ ఎరగని వట్టి అమాయకుణ్ణి. అయితే ఆ మహారాజులు నాలాంటి వారే. మందలో ఒక్క గోవు తప్పిపోయినా మరి వారికి అన్నపానాలు సహించవు. వారి మనస్సు అప్పుడే తీసిన వెన్నపూస లాంటిది. ఆ అమాయక ప్రసంగం విని శ్రమణకులందరి ముఖాల్లోని చిరునవ్వులు తాండవించాయి. ఇక్కడ గౌతమ బుద్ధుడు ఆయనకు భోజనం వడ్డించడం చూసి శ్రమణకులందరూ కూడా అసూయపడ్డారట. అసూయపడినప్పుడు తర్వాత భోజనం పూర్తయిన తర్వాత నందగోపాలను భోజనం చేసిన తర్వాత ఆయన ధర్మ ప్రవచనం మొదలుపెట్టారు. దానిలో అష్టాంగ ధర్మాలు చెప్పారు. అష్టాంగ ధర్మాలు అంటే ఏంటి? సమ్యక్ దృష్టి, సమ్యక్ వాక్కు, సమ్యక్ కర్మ, సమ్యక్ సంకల్పం లేదా లక్ష్యం, సమ్యక్ చేతన అంటే మనస్తత్వం, సమ్యక్ జీవనం, అలాగే సమ్యక్ వ్యాయామం, సమ్యక్ భావన అంటే సత్యమైనటువంటి భావన కలిగి ఉండడం. ఇలా 8 ధర్మాలు కూడా మనిషి ఎలా పాటించాలో చెప్పారంట. అది పూర్తయిన తర్వాత బుద్ధదేవుడు తన ప్రవచనాలు ముగిసిన వెంటనే శ్రావస్తి నగరానికి బయలుదేరుతున్నప్పుడు ఆ శ్రవణకులందరూ గుసగుసలాడుకోవడం విని ఎందుకు వారు అలా మాట్లాడుకుంటున్నారంటే, ఇంతకాలం ఉన్న మాకు మాత్రం వడ్డించలేదు అని వాళ్ళు అడిగేసరికి, నేను అసలు ఈ ఊరు వచ్చినదే నందగోపాలని కోసము, కనుకనే నేను ఈ ఊరు ఇంత 30 క్రోశాల దూరం నడుచుకొని ఎందుకు వచ్చాను? తన కోసమే వచ్చాను. అతడు తన కర్తవ్య నిర్వహణలో తనకి ఆకలి వేధిస్తున్నప్పటికీ కూడా ఆవును కాపాడాలనే ఉద్దేశంతో భోజనం ఎదురుగా ఉన్నా కానీ వదిలేసి వెళ్ళిపోయాడు. అలాంటి వ్యక్తి కోసం మీరు అలా మాట్లాడుతున్నారు అనేసరికి వాళ్ళందరూ కూడా తమ తప్పును తెలుసుకున్నారు. అప్పుడు వారందరూ కూడా నందగోపాల్ని కూడా క్షమించమని అడిగారు. ఈ మాటలన్నీ చూసిన తర్వాత నందగోపాల్ ఒకటే మాట అన్నాడట: ఈయన కూడా నాలాంటి ఆయనే. ఎందుకనంటే మందలో ఒక గోవు తప్పిపోయిందని నేను అన్నం తినకుండా అడవికి వెళ్ళి దాన్ని వెతుకు తెచ్చుకున్నాను. అలాగే మనలో కూడా ఎవరైనా తప్పిపోతే ఆయన దారిలో పెడతారు అని గౌతమ బుద్ధుని కోసం అమాయకంగా చెప్పాడంట. అది విని ఆ శిష్యులందరూ కూడా చిరునవ్వులు నవ్వారంట. అంటే ఇక్కడ నందగోపాలు తన కర్తవ్య నిర్వహణను పాటించాడు. అంటే తన పనిని తను చేశాడు. అందుకనే ఆయన కోసము గౌతమ బుద్ధుడు ఎదురు చూశాడు. ఈ విధంగా ధర్మదీక్ష అంటే తన యొక్క పనిని కర్తవ్య నిర్వహణను ధర్మబద్ధంగా చేసి ఒక దీక్షలా చేస్తే అది మంచి ఫలితం లభిస్తుందని ఈ పాఠం ద్వారా మనం తెలుసుకున్నాము.